ఓ చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను అహరోనులాగా మార్చబడాలయ్యా, నేను హోరులాగా మార్చబడాలయ్యా, యెహోషువలాగా మార్చబడాలయ్యా, మా సంఘము షూనేమీరాల్లాగా మార్చబడాలి. భక్తి గల దైవజనులు మా సంఘంలోనికి వస్తూ పోతూ ఉండాలి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదము. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదము. ఇది నీ తరుణం, నువ్వు సహకరించే తరుణం. ఇది గొప్ప అవకాశం నీకు సహకరించడానికి, దేవుని పనికి సహకరించడానికి, అహరోనులాగా మార్చబడడానికి గొప్ప తరుణం. ఈ సంఘంలో నువ్వు చేసే చిన్న పరిచర్య కూడా నీ కుటుంబం మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ఇది కోతకు సమయం, ఇది కోతకు సమయం, కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. యేసు నిధులన్నీ నిలువాయనే, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, తోసేడి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, తోసేడి పనిలోన పాల్గొందుమా. అందరూ సంగమా మౌనము దాల్చకుమా, తోసేడి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, తోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా.
కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోనకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేడి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనంగా ఉండొద్దు. దైవజనులమైన మేము కోస్తా ఉన్నాం. పనిలో సహకరించండి, పనిలో సహకరించండి. మీకు కూడా అదే దీవెన. కత్తి పట్టుకొని యుద్ధము చేయి వాడికి ఎంత కూలి ఉంటుందో, భోజనాల దగ్గర నిలబడి ఉన్న వాడికి అదే కూలి ఇస్తానంటున్నాడు దేవుడు. కత్తి పట్టుకొని యుద్ధంలో నిలబడగలిగిన వాడు ఎంత కూలి పొందుకుంటాడో అదే కూలి, అదే ప్రతిఫలము భోజనాల దగ్గర నిలబడి ఉన్న వాడికి కూడా అదే కూలి ఇస్తానంటున్నాడు. అలాగనే మేమెంత పోరాడుతున్నామో మీకోసము, గాయాల పాలవుతున్నాం, రక్తం కారుతా ఉంది, రాత్రులలో నిద్ర రావట్లేదు, అవమానాలే అన్నపానాలు అయిపోతున్నాయి మాకు, శ్రమ, నిందలు, కన్నీరు, అయినా మీకోసం నిలబడుతున్నాం. అయినా సంఘము కోసము శ్రమ అయినా నిలబడుతున్నాం. మీరు సహకరించగలిగితే మరింత నిలబడతాం, మీరు సహకరించగలిగితే మరింత పరిచర్య చేస్తాం, మరిన్ని ఆత్మలు రక్షిస్తాం. మీరు సహకరించగలిగితే ఆత్మల సంపాదన సాధ్యమే. నాగులారం మన సొంతం అయిపోద్ది, మార్కాపురం మన సొంతం అయిపోద్ది, జమ్మనపల్లె మన సొంతం అయిపోద్ది, నికరంపల్లె మన సొంతం అయిపోద్ది, శ్రీరాంపురం మన సొంతం అయిపోద్ది, చుట్టుపక్కల గ్రామాలు మన సొంతం అయిపోతాయి. కిక్కిమనేవాడు లేకుండా దేవుడు గొప్ప ప్రక్షాళన చేయబోతా ఉన్నాడు ఈ సంవత్సరం నుంచి. అవమానం పొందిన చోటే రెట్టింపు ఘనతలు ఇవ్వబోతా ఉన్నాడు. సంఘము సహకరించినప్పుడే సాధ్యమైపోతాయి. పని చేయడానికి మేమున్నాం, సహకరించడానికి మీరు ఉంటారా మాకు తోడుగా?